పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. విద్యా దృక్పథాలు. క్వశ్చన్ నెంబర్ 1. విద్ అనే ధాతువుకు అర్థం. ఆప్షన్ ఏ జ్ఞానం, ఆప్షన్ బి విద్య, ఆప్షన్ సి తెలుసుకొను, ఆప్షన్ డి సత్యం. విద్ అనగా అర్థం ఆప్షన్ సి తెలుసుకొను అని అర్థం. విద్య అనే పదం విద్ అనే సంస్కృత ధాతువు నుంచి వస్తుంది. విద్ అనగా సంస్కృతంలో తెలుసుకోవడం, సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన అనేటువంటి పదాలు అర్థాలు వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 2. సత్యాన్వేషణ చేయునదే విద్య అనేది. ఆప్షన్ ఏ సోక్రటీస్, ఆప్షన్ బి ప్రోబెల్, ఆప్షన్ సి ప్లేటో, ఆప్షన్ డి ఎమర్సన్. ఎవరన్నారు ఈ మాట అంటే ఆప్షన్ ఏ సోక్రటీస్ అనడం జరిగింది. సత్యాన్వేషణ చేయునదే విద్య అన్నది ఎవరు అంటే సోక్రటీస్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 3. పబ్బజ్జ అనే విద్యార్థి దశ ఈ కాలంలో కనిపించును. ఆప్షన్ ఏ బౌద్ధ కాలం, ఆప్షన్ బి వేదకాలం, ఆప్షన్ సి ఇస్లాం కాలం, ఆప్షన్ డి ఏది కాదు. పబ్బజ్జ అనేటువంటి విద్యార్థి దశ బౌద్ధ కాలంలో కనిపించును. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 4. లార్డ్ కర్జన్ భారతీయ విద్యా కమిషన్ను స్థాపించింది. ఆప్షన్ ఏ 1901, ఆప్షన్ బి 1902, ఆప్షన్ సి 1903, ఆప్షన్ డి 1904. లార్డ్ కర్జన్ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ లేదా భారతీయ విద్యా కమిషన్ స్థాపించింది ఎప్పుడు అంటే ఆప్షన్ బి 1902వ సంవత్సరంలో. క్వశ్చన్ నెంబర్ 5. ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను ఏమని పిలిచేవారు. ఆప్షన్ ఏ పబ్బజ్జ, ఆప్షన్ బి బిస్మిల్లా, ఆప్షన్ సి మక్తాబ్, ఆప్షన్ డి మదరసా. మరి ఏమని పిలిచేవాళ్ళు అంటే ఇస్లాం కాలంలో ప్రాథమిక విద్యా కేంద్రాలను మక్తాబ్ అని పిలిచేవాళ్ళు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 6. గురుకుల విద్య ఏ కాలం నాటిది. ఆప్షన్ ఏ బౌద్ధ కాలం, ఆప్షన్ బి వేదకాలం, ఆప్షన్ సి ఇస్లాం కాలం, ఆప్షన్ డి ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వేదకాలం నాటు గురుకుల విద్య అనేటువంటిది బోధించేవాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7. వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టిన సంవత్సరం. ఆప్షన్ ఏ 1902, ఆప్షన్ బి 1929, ఆప్షన్ సి 1854, ఆప్షన్ డి 1882. వుడ్స్ డిస్పాచ్ ప్రవేశపెట్టినటువంటి సంవత్సరం ఏది అంటే 1854. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 8. ఉచిత నిర్బంధ విద్య ఏ వయసు బాలబాలికలకు వర్తిస్తుంది. ఆప్షన్ ఏ 6 to 14 years, ఆప్షన్ బి 1 to 5 years, ఆప్షన్ సి 1 to 20 years, ఆప్షన్ డి 5 to 10 years. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 6 to 14 years వారికి ఉచిత నిర్బంధ విద్య అందించడం అనేటువంటిది జరుగుతుంది, వర్తించడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 9. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించే ఆర్టికల్. ఆప్షన్ ఏ 350A, ఆప్షన్ బి 360A, ఆప్షన్ సి 46, ఆప్షన్ డి 45A. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 46. ఆర్టికల్ 46 అనేది ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల విద్యకు ఆర్థిక సహకారం అందించేటువంటి నియమాలను తెలియజేయడం జరుగుతుంది.
క్వశ్చన్ నెంబర్ 10. 1937లో ఏ ప్రాంతంలో గాంధీజీ చేసిన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినారు? ఆప్షన్ ఏ నాగపూర్, ఆప్షన్ బి పోరుబందర్, ఆప్షన్ సి వార్దా, ఆప్షన్ డి ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వార్దాలో గాంధీజీ చేసినటువంటి విద్యా విధానాన్ని మరి ప్రవేశపెట్టడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1937వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. విహారాలు, మఠాలు ఏ కాలపు విద్యా కేంద్రాలు? ఆప్షన్ ఏ ఆధునిక కాలపు, ఆప్షన్ బి ఇస్లాం కాలపు, ఆప్షన్ సి వేద కాలం, ఆప్షన్ డి బౌద్ధ కాలం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బౌద్ధ కాలం నాటి విద్యా కేంద్రాలు విహారాలు, మఠాలుగా చెప్పుకుంటాం. వేదకాలం నాటివి గురుకులాలు అని చెప్పుకుంటాం. ఇస్లాం కాలంలో ఇక్కడ మక్తాబ్లు అనేటువంటివి ఉన్నాయి. ఆధునిక విద్యాకాలంలో మనకు ఇప్పుడు పాఠశాలలు అనేటువంటివి ఏర్పాటు కావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 12. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విద్యా బాధ్యతను స్వీకరించిన సంవత్సరం. సో భారతదేశంలో వ్యాపార నిమిత్తం వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ విద్యా బాధ్యతను పూర్తిగా స్వీకరించినటువంటి సంవత్సరం ఏది అంటున్నాడు. ఆప్షన్ ఏ 1801, ఆప్షన్ బి 1813, ఆప్షన్ సి 1822, ఆప్షన్ డి 1823. ఏ సంవత్సరం తీసుకున్నారు విద్యా బాధ్యతను అంటే 1813లో తీసుకోవడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1813. క్వశ్చన్ నెంబర్ 13. ఇస్లాం కాలంలో ఏ ఉత్సవంతో బాలుడు విద్యాభ్యాసం ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ మదరసా, ఆప్షన్ బి మక్తాబ్, ఆప్షన్ సి బిస్మిల్లా, ఆప్షన్ డి షాది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బిస్మిల్లా అనేటువంటి ఉత్సవంతో ఈ యొక్క ఇస్లాం కాలంలో బాలుడి యొక్క విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది. క్వశ్చన్ నెంబర్ 14. రామ్మూర్తి సమీక్షా సంఘం ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 1990, ఆప్షన్ బి 1980, ఆప్షన్ సి 1970, ఆప్షన్ డి 1960. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1990. 1990వ సంవత్సరంలో రామ్మూర్తి సమీక్షా సంఘంను ఏర్పాటు చేయడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 15. 1882లో ఏర్పడిన కమిషన్. ఆప్షన్ ఏ హంటర్ కమిషన్, ఆప్షన్ బి వుడ్స్ డిస్పాచ్, ఆప్షన్ సి హర్టా కమిషన్, ఆప్షన్ డి రాధాకృష్ణ కమిషన్. సో 1882లో ఏర్పడిన కమిషన్ ఏది అంటే హంటర్ కమిషన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హంటర్ కమిషన్. ఏ సంవత్సరము అంటే 1882లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. 1947లో మన భారతదేశ అక్షరాస్యత శాతం. ఆప్షన్ ఏ 50, ఆప్షన్ బి 14%, ఆప్షన్ సి 30%, ఆప్షన్ డి 19%. సో స్వాతంత్రం వచ్చే నాటికి 1947లో మన భారతదేశంలో అక్షరాస్యత శాతం ఎంత అంటే 14%. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ఎడ్యుకేర్ అనే పదం ఏ భాషా పదం? ఆప్షన్ ఏ లాటిన్, ఆప్షన్ బి జర్మన్, ఆప్షన్ సి ఫ్రెంచ్, ఆప్షన్ డి ఆంగ్ల. సో ఎడ్యుకేర్ అనేటువంటి పదం లాటిన్ భాషలోని పదం. లాటిన్ భాషలోని ఎడ్యుకేర్ లేదా ఎడ్యుషిడ్ అనేటువంటి పదాల నుంచే ఆంగ్ల పదమైనటువంటి ఎడ్యుకేషన్ అనే పదం పుట్టింది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లాటిన్ భాషా పదం.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. పరిమితార్థంలో విద్య దేనికి పరిమితమైనది? ఆప్షన్ ఏ 3Hs, ఆప్షన్ బి 4Hs, ఆప్షన్ సి 3Rs, ఆప్షన్ డి 3Xs. ఇక్కడ విద్య అనేటువంటిది పరిమితార్థం, విస్తృతార్థం రెండు రకాలుగా మనం చూసినట్లయితే పరిమితార్థంలో అంటే విద్య అనేటువంటిది 3Rs అనేటువంటి దానికి పరిమితమైంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 3Rs. 3Rs అనగా రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్ సంబంధమైనటువంటి అంశంగా చూస్తున్నాం. అయితే విస్తృతార్థంలో విద్య అంటే జీవితమే విద్య అనేటువంటిది, అంటే 3Rs ఒక్కటే కాదు, జీవితమే విద్య అనేటువంటిది ఇక్కడ విస్తృత అర్థంలో మనకు విద్య అనే పదానికి అర్థం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. మనస్సును నియంత్రించడమే విద్య అన్నవారు? ఆప్షన్ ఏ పెస్టాలజీ, ఆప్షన్ బి ప్లేటో, ఆప్షన్ సి డెక్టార్, ఆప్షన్ డి ఎమర్సన్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎమర్సన్. ఎమర్సన్ మనస్సును నియంత్రించడమే విద్య అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. డ్యూకో అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ వృద్ధిలోకి తేవటం, ఆప్షన్ బి అవగాహన, ఆప్షన్ సి అన్వయం, ఆప్షన్ డి పెరగటం. అంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డ్యూకో అనగా వృద్ధిలోకి తేవటం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించేవి? ఆప్షన్ ఏ వేదాలు, ఆప్షన్ బి ఉపనిషత్తులు, ఆప్షన్ సి పురాణాలు, ఆప్షన్ డి ఏదీ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు మోక్ష సాధనే విద్య అని ప్రబోధించడం జరుగుతుంది. వేదాలు మానవుని నిస్వార్థపరునిగా, స్వావలంబకుడుగా తయారు చేయడమే విద్య అని చెప్పేది వేదాలు. మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించేది ఉపనిషత్తులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. రెండవ ప్రపంచ యుద్ధం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ 1939, ఆప్షన్ బి 1940, ఆప్షన్ సి 1938, ఆప్షన్ డి 1937. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1939. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు? ఏ శూద్రులు, ఆప్షన్ బి వైశ్యులు, ఆప్షన్ సి బ్రాహ్మణులు, ఆప్షన్ డి క్షత్రియులు. ఇక్కడ కాలంలో విద్యలో ఒక్కొక్కరు ఒక్కో విభాగానికి చెందినటువంటి విద్యను పొందేటువంటి వాళ్ళు. క్షత్రియులు వచ్చేసి విద్యలు నేర్చుకునేవాళ్ళు, బ్రాహ్మణులు వచ్చేసి యజ్ఞ యాగాదాలకు సంబంధించినటువంటి విద్యను నేర్చుకునేటువంటి వాళ్ళు, వైశ్యులు వచ్చేసి వ్యాపారానికి సంబంధమైనటువంటి విద్యను నేర్చుకునేవాళ్ళు. సో వాస్తవంగా శూద్రుడికి ఆనాటి కాలంలో విద్యకు అర్హత లేదు. అయితే సామాన్య పరిజ్ఞానం పొందేటువంటి అవకాశం ఆనాటి కాలంలో ఎవరికి ఉన్నది అంటే శూద్రులకు మాత్రమే ఉన్నది, పరిమితంగా అది కూడా. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శూద్రులు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. బౌద్ధ హిందూ విద్యా విధానంలో ఏర్పడిన లోపాల సవరణకు ఆవిర్భవించింది? ఆప్షన్ ఏ మోక్ష సాధన సిద్ధాంతం, ఆప్షన్ బి కర్మ సిద్ధాంతం, ఆప్షన్ సి కార్య సిద్ధాంతం, ఆప్షన్ డి నైతిక సిద్ధాంతం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నైతిక సిద్ధాంతం. ఈ యొక్క హిందూ విద్యా విధానంలో లేదా వైదిక విద్యా విధానంలో ఉన్నటువంటి లోటుపాట్ల సవరణ కోసం బౌద్ధ విద్యా విధానం ఏర్పడితే ఆ రెండింటి ఉన్నటువంటి లోపాల యొక్క సవరణ కోసం ఏర్పడినటువంటి లేదా ఆవిర్భవించినటువంటి సిద్ధాంతం వచ్చేసి నైతిక సిద్ధాంతంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 25. జీవిలో దాగి ఉన్న దానిని వివర్తనం చేయునది
విద్య అని అన్నది ఎవరు? అంటే ఒక జీవిలో దాగి ఉన్నటువంటి దాన్ని బయటికి తీయడం, వెలికి తీయడం అని అన్నది ఎవరు అని అర్థం. సో ఇక్కడ ఆప్షన్ ఏ మాంటిసోరీ, ఆప్షన్ బి ప్రోబెల్, ఆప్షన్ సి కొమీనియస్, ఆప్షన్ డి సోక్రటీస్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రోబెల్. జీవిలో దాగి ఉన్న దానిని వెలికి తీయునది లేదా వివర్తనం చేయునది విద్య అని చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్ ఆన్సర్.